బుడమేరు ఉగ్రరూపం కారణంగా నష్టపోయిన బెజవాడ వాసులందరికీ ఆర్థికపరమైన మద్దతివ్వడానికి చంద్రబాబు భారీ ప్యాకేజ్ ప్రకటించారు. ముంపు ప్రాంతంలోని ప్రతి ఇంటికి ఆయన పరిహారం ప్రకటించారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక మద్దతిస్తున్నారు. ఇది ప్రజల్ని సంతృప్తి పరుస్తోంది. తమను ప్రభుత్వం పట్టించుకుంటోందని ఆనందిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఆపలేము, కానీ దానివల్ల జరిగే ఆస్తి నష్టాన్ని తగ్గించొచ్చు, భరించొచ్చు. ప్రభుత్వం ఆ ప్రయత్నంలో ది బెస్ట్ అన్నంతగా ప్రయత్నిస్తోంది. వరద వస్తుంది, పోతుంది, ఎవరి బాధలు వారు పడతారు అన్నట్టుగా కాకుండా ప్రతి క్షణం బాధితులతోనే ఉంది. దాదాపుగా 10 రోజుల పాటు చంద్రబాబు వరద బాధితులతో పాటు బురదలోనే ఉన్నారు. అంతా చక్కదిద్దిన తర్వాతే వేరే కార్యక్రమాలకు వెళ్లారు. ఇప్పుడు అందరికీ పరిహారం ఇచ్చేందుకు ప్యాకేజ్ ప్రకటించారు. వారికి జరిగిన నష్టంతో పోలిస్తే ప్రభుత్వం ఇచ్చే పరిహారం తక్కువే కావచ్చు, కానీ ఇది వారికి ఎంతో మద్దతునిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు మొదటి నుంచే మైక్రో లెవెల్ సాయం విషయంలో ప్రత్యేక వ్యూహం పాటిస్తూ వస్తున్నారు. వారికి నిత్యావసరాలు అందేలా చేశారు. ఇళ్లను కూడా శుభ్రం చేయించారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అర్బన్ కంపెనీ ద్వారా ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులను రిపేర్లను చేస్తున్నారు. వరదల్లో నష్టపోయిన సర్టిఫికేట్లను కొత్తవిచ్చేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఆర్థిక సాయం పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్యూమరేషన్ పూర్తయింది. నగదును ఖాతాల్లో జమ చేయటమే మిగిలింది. గత వైసీపీ హయాంలో ఎన్ని విపత్తులొచ్చినా పైసా సాయం ఇచ్చింది లేదు. 2,000 ఇస్తామని ప్రకటిస్తారు, కానీ ఇచ్చేది 10-20 మందికో. తర్వాత అందరినీ మర్చిపోతారు. విపత్తులొచ్చినప్పుడు 5 ఏళ్ల పాటు ఏపీ ప్రజలు అనాథలుగానే మిగిలిపోయారు. ఇప్పుడు తమను పట్టించుకునే ప్రభుత్వం ఉందని సంతృప్తి చెందుతున్నారు.